హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ జోస్ వ్లాగ్స్. మీరు ఈ వీడియో చూడబోతున్నారు తమిళనాడులో ఉన్న పాయకార వాటర్ ఫాల్స్. ఈ పాయకార వాటర్ ఫాల్స్ అనేది ఊటీ దగ్గర నుండి 23 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. పాయకార వాటర్ ఫాల్స్కి ట్యాక్సీలో, ఇంకా బస్సెస్లో, ఇంకా స్పెషల్ వ్యాన్స్లో కూడా మనమైతే రావచ్చు. పాయకార వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అనుకుంటే బై వాక్ 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ నడవాల్సి ఉంటుంది. అలా నడవలేము, మాలో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, ఇంకా హ్యాండిక్యాప్స్ ఉన్నారు, ఇంకా మేమే నడవలేము అనుకుంటే ఇక్కడ స్పెషల్‌గా గవర్నమెంట్ అయితే బ్యాటరీ వెహికల్‌ని ప్రొవైడ్ చేసింది. పర్ హెడ్ అయితే 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. వెళ్ళడానికి 20 రూపీస్, రావడానికి 20 రూపీస్ అనమాట. ఇంకా పాయకార వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళడానికి పర్ హెడ్ అయితే 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. టికెట్ ప్రైస్ అనేది 30 రూపీస్ అనమాట. ఇంకా మనం పాయకార వాటర్ ఫాల్స్ అయితే చూస్తున్నాము. నాకైతే షార్ట్స్, రీల్స్‌లో చూస్తాం గదా! అంత గొప్పగా అయితే ఏమనిపించలేదు. వాటర్ ఏదో అలా వెళ్తూ ఉన్నాయి. ఇంకా మనం కొన్ని వాటర్ ఫాల్స్ చూస్తూ ఉంటాం. లోపలికి దిగి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే అలాంటి ఫెసిలిటీ ఏం లేదు. జస్ట్ దూరం నుండి వ్యూ చూసి ఫోటోస్ తీసుకొని రావడమే. ఇందాక నేను చెప్పాను గదా! స్పెషల్ బ్యాటరీ వెహికల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. అవైతే ఇవే అనమాట. నెక్స్ట్ మనం చూడబోతున్నాము పాయకార బోట్ హౌస్ అనమాట. పాయకార బోట్ హౌస్ అనేది పాయకార వాటర్ ఫాల్స్ నుండి కొద్దిగా డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. లైక్ 10 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ పాయకార బోట్ హౌస్‌కైతే స్పెషల్ ఎంట్రీ టికెట్ ప్రైస్ అయితే ఏముండదనమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు గదా! ఇన్ కేస్ మీరు బోట్ రైడింగ్‌కి వెళ్ళాలనుకుంటే స్పీడ్ బోట్‌కి 1150 రూపీస్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రైడింగ్‌కి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంక్లూడింగ్ జీఎస్టీతో సహా అయితే వీళ్ళు ప్రైజెస్ అయితే మెన్షన్ చేశారనమాట. కౌంటర్ ఉంటుంది. కౌంటర్‌లో మనం రైడ్‌కి టికెట్ బుక్ చేసుకొని ఇంకా ఈ స్టెప్స్ ద్వారా కింద దిగైతే మనం బోట్ రైడ్‌కైతే వెళ్ళొచ్చు. చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉందనమాట. ఇంతమంది జనాలున్నారు కదా! అయినా కూడా ఈ ప్లేస్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉందనమాట. ఇంకా ఇక్కడ చిన్న పిల్లల కోసమైతే ఓన్లీ చిల్డ్రన్స్ కోసమైతే పార్క్ కూడా అవైలబిలిటీగా ఉందనమాట. చూస్తున్నారా? చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! అంటే చిన్న పిల్లలొస్తే ఆడుకోవడానికి ఇక్కడ చిల్డ్రన్ పార్క్ కూడా అవైలబిలిటీగా ఉంది. ఇంకా పాయకార వాటర్ బోట్స్ దగ్గర మొత్తం వ్యూ చూడడానికి పైన ఇలా సీటింగ్ ప్రొవైడ్ చేశారనమాట. చైర్స్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా అండ్ బ్యూటిఫుల్‌గా ఉంది. ఇంకా నెక్స్ట్ మీరు చూస్తున్నారు మూవీ షూటింగ్ స్పాట్ అనమాట. ఈ షూటింగ్ స్పాట్‌కి గూడా ఎంట్రీ టికెట్ ప్రైస్ ఉందనమాట. పర్ హెడ్ అయితే 35 రూపీస్ అనుకుంటా. 30 35 రూపీస్ అయితే చార్జ్ చేశారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ కొండ మీదకైతే వెళ్ళాలి. అసలు ఇక్కడైతే ఫుడ్ చాలా బావుందనమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలాలైతే ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట. మీరు ఇన్ కేస్ పైకి వెళ్ళాలనుకుంటే ముందే వాటర్ బాటిల్స్, ఇంకా కూల్ డ్రింక్స్ లాంటివి కొనుక్కొని వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే కొండ పైకి వెళ్ళినాక ఎలాంటి ఫుడ్ అయితే అవైలబిలిటీగా ఉండదు. ఓన్లీ సీనరీస్ ఇంకా వ్యూస్ మాత్రమే చూడాలి. మీరు చూసారా మేము కింద నుండి ఇక్కడ పైదాకా ఎక్కొచ్చామనమాట. ఓల్డెన్ డేస్‌లో తెలుగు ఇంకా తమిళ్ ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే మూవీ షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయట. చూస్తున్నారు గదా! నాకైతే అంతగా ఏం అనిపియలేదు. ఓన్లీ కాళ్ళు నొప్పులు తప్ప. కాతే కొంచెం ఫోటో షూట్స్, ఇంకా రీల్స్ ఇలా చేసుకునే వాళ్ళకైతే ఈ స్పాట్ అనేది చాలా బావుంటుంది. నచ్చుతుంది గూడా. ఇంకా అంటే కొండలు, ఇంకా మేఘాలు ఇవే ఎక్కువ వ్యూస్ చూడ్డానికి బావున్నాయి అన్నట్టు అనిపిచ్చింది. ఇంకా ఎలాగో వచ్చామని నేనైతే మీకు కూడా చూపిద్దామని చెప్పి కెమెరా మొత్తం ఒక రౌండ్ తిప్పి వ్యూ మొత్తం అయితే క్యాప్చర్ చేశాను. మీరు కూడా చూడండి. ఇంకా పాయకార వాటర్ ఫాల్స్, ఇంకా పాయకార బోట్ హౌస్, ఇంకా లైక్ పాయకార దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను. ఎండింగ్ దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీరేమైనా కామెంట్ ఇంకా సజెషన్ చెప్పాలి అనుకుంటే కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ క్లిప్‌లో మీరు చూడబోతున్నారు ఫైన్ ట్రీ పార్క్ అనమాట. పాయికారాకు వెళ్ళే ఎంట్రన్స్‌లో అయితే ఈ ఫైన్ ట్రీ పార్క్ ఉంది. ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసరికి పర్ హెడ్ 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఇంకా లోపల రచ్చ మామూలుగా లేదనమాట. మిగతా ప్లేసెస్‌లో కంటే ఈ ప్లేస్‌లో అయితే చాలామంది విజిటర్స్ అయితే ఉన్నారు. దట్టు కూడా ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మిగతా ప్లేసెస్‌లో పొగమంచు ఇలా అయితే ఉంది కానీ, ఇక్కడ పొగమంచు లేదు కానీ చాలా కూల్ అంటే కూల్‌గా ఉంది. చూసారుగా నా ముందు అమ్మాయిలు ఎలా షివరింగ్ అవుతూ వెళ్తూ ఉన్నారో. ఏసీలో ఉన్నట్టుందనమాట. దట్టు ఈ మొక్కలు కూడా శీతల ప్రదేశాల్లోనే పెరుగుతాయంట. చూసారుగా ఇలా ఫ్యామిలీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్‌తో వచ్చి సెల్ఫీసు, వీడియోసు, ఇంకా రీల్స్ మామూలుగా అయితే లేదు. రచ్చ రచ్చ అనమాట ఈ ప్లేస్ అయితే. చాలా ఎంజాయ్ చేయొచ్చు.
పైనుండి కిందకి స్టెప్స్ దిగుతున్నట్టుగా ఉంటుందన్నమాట. లోయలో ఓకే. వెళ్తూ ఉన్నట్టు ఉండిద్ది. మీకు తెలుసా ఈ పైన్ ట్రీ మొక్కలనైతే ఫర్నిచర్ తయారు చేయడానికి, ఇంకా దీనిలో వచ్చే సన్నటి పౌడర్‌ని మందులు తయారు చేయడానికి లైక్ మెడిసిన్స్ తయారు చేయడానికైతే యూజ్ చేస్తారంట. ఆహ్, ఈ పైన్ ట్రీ పార్క్‌లో అయితే చిన్న సెలయేరు లాగా అయితే వాటర్ అయితే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ పైన్ ట్రీ పార్క్‌లో అయితే హార్స్ రైడింగ్ కూడా అవైలబిలిటీగా ఉంటుందనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ ఆల్.